నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల కోడ్ అమలుపై జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు ఈద్గాలో వేలాదిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జిల్లా అధికారులు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుండ్లాపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు, అనంతరం పాత సింగరాయకొండ వద్ద వాహనాలను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేసిన చెక్పోస్టులను పరిశీలించారు. ఈ మార్గంలో వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న తీరు, ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేస్తున్న విధానంపై చెక్పోస్టులోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన నగదు, ఇందుకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. చెక్ పోస్ట్ డ్యూటీలో మీరు ఉన్నారు. ఈ షిఫ్ట్లో ఉన్నాయా? 3 వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి చెక్ చేస్తున్నారు? ఏం చెక్ చేస్తారు, ఎట్లా చెక్ చేస్తారు? డాష్బోర్డ్ చెక్ చేస్తాం సార్. అట్లానే లోపల బ్యాగ్స్ కూడా చెక్ చేస్తాం సార్. తర్వాత డిక్కీ ఓపెన్ చేస్తాం సార్. డిక్కీలో బ్యాగ్స్ అందరూ చెక్ చేస్తాం. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తున్నారు? పైన చెక్ చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ చెక్ మా పక్కన లేకపోతే 18th ఈ మంత్లో 18th వస్తుంది. దీని ముందు కొన్ని జిల్లాలకి వెళ్ళి జిల్లాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, డిఓస్, ఎస్పీస్, చెక్ పోస్ట్ ఎలా పని చేస్తున్నాయి, మామూలు కండిషన్ ఎలా ఉంది, కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తుంది. సో ప్రకాశం జిల్లా, మళ్ళీ నెల్లూరు జిల్లా, తర్వాత తిరుపతి జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఈసారి కవర్ చేసేసి 2 డేస్లో కవర్ చేస్తాం. సో ప్రకాశం జిల్లాలో ఈరోజు మద్దిపాడు జంక్షన్లో ఉన్న చెక్ పోస్ట్ మేము చెక్ చేసాము. తర్వాత ఇప్పుడు ఈ చెక్ పోస్ట్, అక్కడ చెక్ పోస్ట్లో సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజుకి మనం మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకి 100 కోట్ల సీజర్, అంటే దాంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉన్నది, తర్వాత డ్రగ్స్, ఫ్రీబీస్ అన్నీ ఉన్నాయి. సో 100 కోట్ల వరకు సీజ్ అయింది 16th, అంటే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా. సో అదే పద్ధతిని మనం ముందు కూడా చెక్ పోస్ట్లో బాగా పనిచేస్తున్నారు. సో ఐ హ్యావ్ పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కడైనా ఎనీ గ్యాప్ ఉంటే అది కూడా మేము సరి చేస్తాము. ఇంకొకటి మనం ఏం చెప్పామంటే, చెక్ పోస్ట్లో మామూలు ప్రజలు చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని చెక్ చేయాలని మన బాధ్యత, కానీ ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ పర్స్ని లోపల ఏమున్నాయి అది చెక్ చేయకూడదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అన్లెస్ అంటే లేడీ కానిస్టేబుల్ ఉంటే అప్పుడే చెక్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళ డిక్కీని, సామాన్ని చెక్ చేయాలి. అండ్ ఎక్కడైనా 50,000 కంటే ఎక్కడ దొరికితే వితౌట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ సీజ్ చేసేసి ఫ్రిడ్జ్లో జమ చేసుకోవాలి. సో ఈ ప్రకాశం జిల్లాలో ఈ 2 చోట్ల ఇది చూడడం జరిగింది.
and I am satisfied with the work which they are doing. నిన్న రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు తర్వాత కలెక్టర్ గారు మాతో టచ్లో ఉన్నారు. తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు, మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు. సో ఆయనకు కూడా, ఆయన దృష్టి కూడా వెళ్ళింది. ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు. సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి, యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్గా చేయాలి. గుండెకు సంబంధించిన రక్తం మండలం 2గా విడిపోవడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అనుభవజ్ఞులైన వైద్య బృందముతో కలిసి ఆపరేషన్ చేసి మనిషి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సత్య శ్రీధర్ కాలే అన్నారు. ఒంగోలు నగరంలోని ఉపాస్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒంగోలుకు చెందిన విశ్వనాథ శర్మ అనే 53 సంవత్సరాల వ్యక్తి బీపీ పెరగడంతో పాటుగా గుండె నొప్పి వచ్చిందని ఉపాస్ హాస్పిటల్లో చేర్చారని ఆసుపత్రి వైద్యులు రోగిని పరీక్షించిన తర్వాత వెంటనే వ్యాధి గ్రహించి అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఒంగోలు నుంచి వచ్చినటువంటి రోగిని వెంటనే పరీక్షలు చేయించి 24 గంటల్లోపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి మనిషిని ప్రాణాలతో కాపాడామని ఈ ఘనత యశోద హాస్పిటల్కు దక్కుతుందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వ్యాధిని కనుక్కోలేకపోవడంతో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని అన్నారు. ముందుగా గ్రహించి ఉపాస ఆసుపత్రి వైద్యులు మాకు రెఫర్ చేయడంతో మనిషి ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగిందని, రోగి కూడా చాలా హెల్తీగా ఉన్నాడని అన్నారు. ఇలాంటి వైద్య సేవలు ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఏ అనిల్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Suicide on. సత్య శ్రీధర్ అండి, చీఫ్ కార్డియాక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. సో ఈ అరుదైన కేసు ఈరోజు డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చామండి అందరం ఒంగోలు. నేను కార్డియోథొరాసిక్ సర్జరీ ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండి. ఐ గాట్ ఇట్ ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ జీబీ పంత్ హాస్పిటల్ అని. ఆ తర్వాత 2005లో అయిపోయింది. ఆ తర్వాత వేరియస్ హాస్పిటల్స్ ఇండియా అండ్ అబ్రాడ్లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చీఫ్ కార్డియాక్ సర్జన్ కింద పనిచేస్తున్నానండి. సో విశ్వనాథ్ శర్మ గారు మా దగ్గరికి 2 months అయిందండి. 23rd జనవరికి వచ్చారండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చారు. సో ఆయన 53 years అండి. ఆయనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అయోటిక్ డిసెక్షన్స్ అంటారు దాన్ని. సో మెయిన్ రక్తనాళం, మెయిన్ హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళం 2 కింద చీలిపోయింది. అది పై నుంచి కింద వరకు. సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆయన సాయంత్రం 6-5:30 ఆ టైంకి వచ్చారండి. సో 23వ జనవరి. సో అప్పుడు వెంటనే ఆయనకి సిటీ స్కాన్ చేయించి మొత్తం దాని ఎక్కడి వరకు ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అనేది మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మేము అదే రోజు నైట్ ఆపరేషన్ చేసామండి. బికాస్ అయోటిక్ డిసెక్షన్స్ అనేవి ఇట్స్ లైక్ ఏ ఎమర్జెన్సీ ప్రకారం చేయాలంటే వాళ్ళు సూర్యుడు అస్తమించకూడదు, సూర్యుడు ఉదయించకూడదు, ఆ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా చేసేయాలి వెంటనే. సో ఎందుకంటే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. బ్రెయిన్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్ అన్నిట్లో మాల్ పర్ఫ్యూజన్ ఉంటుంది. సో మొత్తం అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే మంచిదండి. ఆయనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ ఉందండి. ఆయనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటికల్లీ వాళ్ళ బ్రదర్ కూడా ప్రాబ్లం ఉంది, అయోటిక్ డిసెక్షన్ ప్రాబ్లం ఉంది. ఆయన మెడికల్ మేనేజ్మెంట్లో ఉన్నాడు. టైప్ ఏ, టైప్ బి డిసెక్షన్స్ అని ఉంటాయండి. టైప్ ఏ డిసెక్షన్స్ అనేవి ఆపరేషన్కి అవసరం పడుతుంది. టైప్ బి డిసెక్షన్స్ అనేవి మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటే సరిపోతుంది. ఇవన్నిటికీ ముఖ్య కారణం బ్లడ్ ప్రెషర్ అండి. బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్ ఉండి 180, 200లో ఉంటే ఆ బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్ ఉండడం వల్ల ఆ రక్తనాళం చీలిపోతుంది. రెండు ద్వారాలు అవుతాయి. నార్మల్గా ఇలా
ఒకటే ద్వారం ఉంటుంది మొత్తం పైనుంచి కింద వరకు. అలా కాకుండా ఇది చీలిపోయి 2 ద్వారాలు ఫామ్ అవుతాయి. 2 ద్వారాలు ఫామ్ అవడం వల్ల అది వీక్నెస్ అయ్యి ఎప్పుడన్నా పగిలిపోయే ఆస్కారం ఉంటుంది. అది ప్రాణాపాయం. అది కాకుండా ఇలా 2 రకాలు చీలిపోవడం వల్ల మాల్ పర్ఫ్యూజన్ అంటారు. కొంచెం బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఇంటెస్టైన్స్ బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది, కాళ్ళకి బ్లడ్ సప్లై తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మాల్ పర్ఫ్యూజన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ అన్నిటికీ టీడీపీ రాకతోనే మాదిగలకు రాజకీయ అరంగ్రేటం కలిగిందని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. కొండపి నియోజకవర్గం మాదిగ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుగుమల్లి మండలం వావి లేటిపాడులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు మాదిగ కులాలను 2 కళ్లుగా భావిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను రద్దు చేసిన సైకో ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆనాడు మాదిగలకు సమానంగా సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేసుకుంటేనే మాదిగల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి 2 మహనీయులకి నివాళులు అర్పించాలి. విద్యార్థుల్ని రోడ్డు మీద పడేసినటువంటి ఇతడు దళితుడు ఏ విధంగా ఉంటాడో మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటారేమో. చంద్రబాబు నాయుడు గారు 2 కులాలని ఏ విధంగా చూస్తారంటే గవర్నమెంట్ లో గత ప్రభుత్వం పట్ల తెలంగాణలో కాల్మొక్తం పాంచంద్ అనేటువంటి చీకటి కోణాన్ని కూకటి వేలతో సహా పిగిలి అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తారు. మాస్క్ ఇచ్చి 10 రోజులు సంతకం పెట్టించుకున్నాం. గవర్నమెంట్ సంతకం పెట్టించుకున్నట్టు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లిన వారంతా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాయమాటలు అర్థమై తిరిగి టీడీపీలోకి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, ఆయన సోదరులు వరప్రసాద్, హరిబాబు, శ్రీనివాస్తో పాటు మరో 200 మంది కార్యకర్తలు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది కార్పొరేటర్లు వస్తామంటున్నారని, వారందరినీ పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు. నగరంలో మళ్లీ టీడీపీ జెండా ఎగరవేయాలన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్పొరేటర్ వేణుగోపాల్ పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు.
తెలుగుదేశం పార్టీ రోజుకు 100 కోట్లు పడుతుంది ఫోన్ ఎవరు డిస్కౌంట్ వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మామూలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. ఓకే అన్న దాన్ని రండి పక్కన ఏనన్నా ఇటు నెక్స్ట్ ఒకరి మీరు ఇటు కార్పొరేటర్ గా అలా ఓకే ఇటు పెట్టండి అందరూ ఇటు పెట్టండి తిరగమ్మా तस्मै ब्रह्मज ब्रह्माचार्यकीर्तिं प्रदां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणार्षेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यां नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहद्भवति सर्वस्याब्दै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति पापयस्वती देवानां धेनुगुं शतुघामनपस्फुरन्ति పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒంగోలు నగరంలోని కొనిజేడు బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ గౌస్ ఈ ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు పోలీసులు, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. कांदों से कांदों को अल्लाहु अकबर मालिकी यौमिद्दीन वअदहा इय्याह अल्लाहु अकबर अल्लाहु अकबर
الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك الله. السلام عليكم ورحمة الله. ईदगाह को जाने से पहले अदा करें. सारे गुजारिश है, सारे हजरात की गुजारिश है, ऑफिस का मांगे सारे घंटे ये बयान शुरू होगी, 11 बजे नमाज होगी. ठीक है. रमजान के माने इसके लफ्जी माने गर्मी के गर्मी में ईमान वालों के गुनाह कांग्रेस पार्टी कार्यालय मोल्ला और खत्म हो जाते हैं. क्यों? अल्लाह ताला ఎక్కడున్నా शान दिन वो हम में से किसी को भी दो. अल्लाहु अकबर. బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ వేసేస్తే డిపాజిట్ చెప్పారు సమాజ మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా అన్నారు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల పూలే విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఆర్డీఓ సుబ్బారెడ్డి, దళిత ప్రజా సంఘాల నాయకులు కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సామాజిక విప్లవం కోసం, మహిళా విద్య కోసం పాటుపడిన మహా వ్యక్తుల్లో ఒకరు పూలే అని, అలాంటి మహానుభావుడికి ప్రభుత్వ నిధులు కేటాయించకుండా మొక్కుపొడిగా కార్యక్రమం జరపడం అంటే బీసీలను, ఎస్సీలను వెనక్కి నెట్టడమేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే ఎంత వివక్ష కొనసాగుతుందన్నారు. అన్నా ఫోన్ తీసుకొని పోతే వెనక్కి రాను సార్ వెనక్కి రండి. जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले, जोहार इటు తిరగన్నా. जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले गारू. जोहार जोहार महात्मा ज्योतिबा फुले, जोहार महात्मा ज्योतिबा फुले, కొనసాగిస్తాం ఫులే ఆశయాలను కొనసాగిస్తాం. ఒకసారి ఉండండి. महात्मा ज्योतिबा फुले गारू, जोहार महात्मा ज्योतिबा फुले गारू, जोहार महात्मा ज्योतिबा फुले गारू, जोहार महात्मा ज्योतिबा फुले गारू. పోరాడదాం మహాత్మా జ్యోతిబా ఆశయాల కోసం, పోరాడదాం మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాల కోసం, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే గారు. పాతది పోయింది, అది పోయింది పాతది, విజయవాడ వల్ల లేదు. రోజు జ్యోతిబా పూలే 198వ జయంతి ఉత్సవం సందర్భంగా గార్లాండింగ్ వేసి ఈరోజు అందరూ కూడా విషెస్ తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. పూలే 198వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం మోడల్ కోడ్ ఉన్నా కూడా, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ప్రభుత్వం నిర్వహించడమని ఆర్డర్ ఇవ్వటం, దాన్ని జిల్లా అధికారులు వారంతా కూడా సమన్వయం పాటించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేయడం చాలా దురదృష్టకరం. ఈ జిల్లాలో సుమారు 50% పైగా సుమారు 10 లక్షల మంది బీసీలు ఉన్నా కూడా సుమారు జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ ఫులే జయంతి జరుపుకోవటం, అలానే దానికి అధికారులు గైరాజరవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. కానీ సత్యశోధ సమాజాన్ని సెప్టెంబర్ 24 మహాత్మా జ్యోతిబా ఫులే గారు స్థాపించడం, మహిళా విద్య కోసం పాటుపడటం, అటువంటి మహనీయ వ్యక్తి ఈరోజు జరిగిన ప్రకాశం జిల్లా జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని జిల్లా అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నటువంటి దళిత సంఘాల నాయకుడు నీల నాగేంద్ర గారికి మరియు ఇతర దారా అంజయ్ గారికి, ఇతర దళిత సంఘాల, ప్రజా సంఘాల నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏప్రిల్ నెలలో మహానుభావులు, భారతదేశ సామాజిక విప్లవకారులు 3 జన్మించారు. వాళ్ళలో మహాత్మా పూలే, అంబేద్కర్ గారు 3 గురువుల్లో ఒకరైన మహాత్మా పూలే ఈరోజు ఏప్రిల్ 11వ తేదీన 1827లో జన్మించారు. ఈరోజు అదేవిధంగా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న జరగనుంది. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ జయంతి జరిపారు. కానీ జగన్ ప్రభుత్వం 40 మంది సలహాదారుల్ని పని బాట లేకుండా మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా కానీ 40 మందికి జీతాలు, కార్లు, ఎలివెన్స్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఈరోజు భారతదేశ సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే జయంతికి రూపాయి కూడా ఖర్చు కేటాయించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించకుండా అందుబాటులో ఉన్న నిధుల్ని మీరు పెట్టి చేయండి అంటే దండలేసి దండాలు పెట్టడమేనా మహాత్మా పూలేకి ఇచ్చే నివాళి? దానికి కూడా జిల్లా అధికారులు ఎవరు కూడా ఇప్పుడు 11:30 అవుతుంది అంటే మేము డిమాండ్ చేసి పిలిస్తే కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీన ₹1,00,000 కేటాయించారు జగజీవన్ రావు జయంతికి. అప్పుడు దండలేసి దండం పెట్టారే కానీ కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
రేపు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి తప్పనిసరిగా అంబేద్కర్ జయంతికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి, భోజనం ఏర్పాటు చేయాలి. అంటే ఎందుకు వీళ్ళకి ఇంత వివక్ష అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే మీరు దండలు వేయండి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అంటే అదే ఇతర అధికార పార్టీలో ఉన్న అగ్రకులాల నాయకులకి 10 గంటలకు ప్రోగ్రాం అంటే వీళ్ళు అధికారులు 9 గంటలకు వెళ్ళి అక్కడ ఉంటారు. కానీ మహాత్మా పూలే అంటే అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏం చేస్తారు అనుకోవడం చాలా తప్పు. అది ప్రభుత్వం యొక్క వివక్ష. కోట్లాది రూపాయలు పబ్లిసిటీకి, ఛానళ్ళకి, తర్వాత మీడియా ఖర్చు పెడుతున్నారు, సలహాదారులు ఖర్చు పెడుతున్నారు కోట్ల రూపాయలు. కానీ భారతదేశ గతిని, స్థితిని మార్చిన, భారతదేశ ప్రజలందరికీ మానవతావాదాన్ని నేర్పిన, మానవ హక్కులు పోరాటం చేసిన మహాత్మా, బానిసత్వం నుంచి విముక్తి కలిగిన, హేతువాద దృక్పథంతో పోరాటం సాగించిన మహాత్మా పూలేకి నివాళులర్పించడానికి అధికారులకి చేతులు రావటం లేదు. అది మహాత్మా పూలే పట్ల అధికారుల యొక్క వివక్ష. అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా రూపాయి కూడా కేటాయించకుండా ఈ ఉత్సవాలు జరపమంటాం అది కరెక్ట్ కాదు. అది కూడా ఆర్థిక వివక్ష, అంటనదనం పాటించడమే. కాబట్టి జగ్జారాకి ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టలేదు, పూలేకి అసలు రూపాయికి ఇవ్వలేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికైనా ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలని, పూలే జయంతి సందర్భంగా అధికారుల వివక్షని ప్రజలందరూ కూడా గుర్తించాలని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని మాటలు చెప్పడం కాదు, వాళ్ళ ఆత్మల్ని, వాళ్ళ ఆదర్శ పురుషులను కూడా గౌరవించాలని జగన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు పేదరికంలో పుట్టినటువంటి దళితులందరూ సామాజిక కార్యకర్తలుగా అభివృద్ధి చెందాలని, అంతేకాకుండా సమాజంలో రుగ్మతలను పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. తన యొక్క భార్య అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారిని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఈ దేశంలో అసమానతలు, అవినీతి, దుర్మార్గం, దోపిడీ ఇదంతా కేవలం ఒక అవిద్య వల్లనే జరిగిందని ఆయన సందేశం ఇచ్చాడు. అందుకని దేశంలో విద్య అనేటటువంటిది ఎంతో కీలకమైనటువంటిదని మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్పారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారు కుల వివక్షత మీద, అంటరానితనం మీద, లేకపోతే దోపిడీ మీద, దుర్మార్గం మీద పెద్ద ఎత్తున గళమెత్తినటువంటి వ్యక్తిగా ఈరోజు సమాజంలో చాటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ నేడు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు అధికారంలోకి వచ్చారు. జ్యోతిబా పూలే ఆశయాలను సాధిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం వాళ్ళ యొక్క ఆశయాలను మరుగున పెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో సామాజిక కార్యకర్తలు కానీ, దళిత నాయకులు కానీ, సమాజ అభివృద్ధి కోరుకునేటటువంటి అభ్యుదయ కాముకులు కానీ ఎవరైనా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల కోసం కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ అమలుపై జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు ఈద్గాలో వేలాదిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.